హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనమైతే మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత, అంటే సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అప్లై చేసి మనం యూట్యూబ్ యొక్క పార్ట్నర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక ఫ్యూచర్ అనేది వస్తుందన్నమాట. ఏంటంటే మెంబర్షిప్ అనేది. మీరు చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు కదా, ఫేమస్ యూట్యూబర్స్, వాళ్ళకి పక్కన చూస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి అక్కడ పక్కన జాయిన్ బటన్ అని వచ్చి ఉంటుంది. సో మీరు అక్కడ జాయిన్ అనుకోవటం మీరు ఆ ఛానల్ యొక్క మెంబర్ లాగా జాయిన్ అవుతారనమాట. అంటే మీకు అక్కడ లెవెల్స్ ఉంటాయి, ప్రీమియము, బ్రోంజు, సిల్వరు, డైమండ్ అని చెప్పేసి ఒక సర్టైన్ అమౌంట్, సపోజ్ 99, 200, 300, 1000 రూపీస్, ఇట్లా కొద్దిగా మెంబర్షిప్ స్పెండ్ చేసి మీరైతే వాళ్ళతో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ సపోర్ట్ మీరు అందించిన వాళ్ళు అవుతారనమాట. సో కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఇది మెంబర్షిప్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలియదు అనమాట. ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలియక అలాగే వదిలేస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడైతే మనము మన ఛానల్కి సరేనా మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయ్యింది, మానిటైజేషన్కి అప్లై చేసాము. అదేవిధంగా మన వీడియోస్ అన్నిటికీ మానిటైజేషన్ కూడా ఆన్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా మెంబర్షిప్ అనేది నేను ఈ రెండింటికి వీడియోస్ అయితే కవర్ చేశాను అనమాట. మానిటైజేషన్కి అప్లై చేయడం, మానిటైజేషన్ ఎనేబుల్ చేయడము, రెండింటికి వీడియోస్ కవర్ చేసి మన ఛానల్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. మీ ఛానల్లో కావాలంటే మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోండి. అదేవిధంగా మెంబర్షిప్ అనేది మనకు వీడియో లెంత్ ఉండడం వల్ల ఆ వీడియోని అయితే కట్ చేసామన్నమాట. సో ఈ వీడియోలో మెంబర్షిప్ గురించి మనం అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీలాగా ఎవరైనా మెంబర్షిప్ కోసం చూస్తుంటే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి వాళ్ళైతే మెంబర్షిప్ అయితే ఎనేబుల్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా నేనైతే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి 100 లైక్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ అయితే మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ క్రోమ్, అంటే మీరు ఎనీ క్రోమ్ ఆర్ ఇంటర్నెట్ బ్రౌజర్ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసి, మొబైల్లో అయితే క్రోమ్లో డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో అక్కడ దాన్ని ఓపెన్ చేసి మీరు అక్కడ ఏం చేయాలంటే www.studio.youtube.com అని టైప్ చేయండి. లేదంటే మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో యాప్లోకైనా వెళ్ళండి. సరేనా, ఇక్కడ నేనైతే పీసీలో నా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఈ ఛానల్ డాష్ బోర్డు. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి సో ఇక్కడ నేనైతే మన ఛానల్ డాష్ బోర్డ్కి అయితే రావడం. ఇది నా ఛానల్ యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ నా ఛానల్ డాష్ బోర్డ్లో మీరు చూసినట్లయితే, మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఎర్న్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఎర్న్ లేక్ రండి. సరేనా, ఈ ఎర్న్ లేక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓవర్ వ్యూ, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్స్, సూపర్స్, షాపింగ్. సో ఇవి మనం ఎప్పుడైతే మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాం, మానిటైజేషన్ సక్సెస్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ యొక్క సక్సెస్ఫుల్ పార్ట్నర్ అయితే వాళ్ళు మనకి ఇవన్నీ ఎనేబుల్ చేస్తారనమాట. ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి అని వస్తుంది. సో నేనైతే వాచ్ పేజ్ యాడ్స్, అదేవిధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్, సూపర్ థ్యాంక్స్, షాపింగ్స్, సో ఇవన్నీ ఎనేబుల్ చేసేసాను అనమాట. ఈ మెంబర్షిప్ అనేది పెండింగ్ బటన్. ఈ మెంబర్షిప్ని ఇప్పుడు మనం ఎలా ఎనేబుల్ చేయాలి, మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఎలా క్రియేట్ చేయాలని మీకైతే ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, బిల్డ్ కనెక్షన్స్ యువర్ ఛానల్ అండ్ యువర్ బిజినెస్. మన ఛానల్ యొక్క బిజినెస్ మరియు కనెక్షన్స్ ని కస్టమర్స్ తో బిల్డ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది 0% ఉందన్నమాట కంప్లీట్. ఇది 100% అయిపోవాలి. ఇది ఓకే అవ్వాలంటే ఇక్కడ టర్న్ ఆన్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, మెంబర్షిప్ అలౌస్ యూ ఫ్యాన్ టు పే. ఈ మెంబర్షిప్ ఎనేబుల్ చేయడం వల్ల మీ ఫ్యాన్స్ మీ వీడియోస్ నచ్చితే మీరు వాళ్ళకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే వీడియో అప్లోడ్ చేయకముందు ఒక 4 or 5 hours ముందు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం, ఏదైనా స్పెషల్ లైవ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇమేజెస్ ఇవ్వడం, వాళ్ళు ఏదైనా ఇమోజెస్ కానీ సూపర్ చాట్స్ కానీ చేయడం, నెక్స్ట్ అదే విధంగా కొన్ని స్టిక్కర్స్ ఇవ్వడం, వాళ్ళు స్టిక్కర్స్ యూస్ చేసుకోవడం, ఇటువంటి స్పెషల్ ఫీచర్స్ మీ మెంబర్స్కి. అదేవిధంగా లాయల్టీ బ్యాడ్జెస్ ఉంటాయన్నమాట. ఆ బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేయడం, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ మెంబర్షిప్స్ తీసుకుంటే ఇక్కడి నుంచి మీకు వస్తాయన్నమాట. సో మీకు మీ ఫ్యాన్స్ ఎంతైతే అమౌంట్ పే చేస్తారో, ఫర్ సపోజ్ నా ఫ్యాన్ ఒకడు 100 రూపీస్ పెట్టి నా దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు, అంటే మెంబర్గా జాయిన్ అయ్యాడు అనమాట. సో అతనికి సో మనమైతే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఇస్తామన్నమాట. సో ఆ 100 రూపీస్లో నుంచి మనకి యూట్యూబ్ ఏం చేస్తుందంటే 70 రూపీస్ మనకి వస్తుంది, 30 రూపీస్ వాళ్ళు కట్ చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ అదే మెన్షన్ చేస్తారనమాట. మెంబర్షిప్స్ అలౌస్ యూ ఫ్యాన్ టు పే ద మంత్లీ ఫీ అండ్ గెట్ యాక్సెస్ టు ద మెంబర్స్ ఓన్లీ బ్యాడ్జెస్, ఇమోజీస్ అండ్ పర్క్స్. క్రియేటర్స్ రిసీవ్ 70% ఆఫ్ అమౌంట్. సో అక్కడ నుంచి రెవెన్యూలో నుంచి 70% ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఆఫ్టర్ ట్యాక్సెస్ అప్లికేబుల్ ఫీజ్ ఆర్ డిడక్టెడ్. ఈ ట్యాక్సెస్ అనేది డిడక్ట్ అయిన తర్వాత మీకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ నాట్ ఎట్ స్టార్టెడ్, ఇంకా స్టార్ట్ చేయలేదు. సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్స్. మన మెంబర్షిప్ ఆఫర్స్ ఉంటాయి కదా, బ్రోంజు, సిల్వరు, డైమండ్, గోల్డ్, ఇట్లా ఇక్కడ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్. యూ కెన్ స్టార్ట్ క్రియేట్ ఏ మెంబర్షిప్. ఇక్కడ మనం స్టార్ట్ అని కొడదాం. కొట్టిన వెంటనే ఇక్కడ మనకైతే 3 వచ్చినా చూస్ చేసుకున్నాను అనమాట. చూస్ ఎ టెంప్లెట్, కస్టమైజ్ యువర్ ఆఫర్, సబ్మిట్ ఫర్ రివ్యూ. సో ఇక్కడ మనం టెంప్లెట్స్ చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ 1
అంటే ఇక్కడ ఓన్లీ ఒకటే అన్నేమ్డ్ లెవెల్ ఒకటే ఉంది, మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది లెవెల్ 3 అంటే 3 లెవెల్లు. ఇప్పుడు ఈ లెవెల్లో ఫస్ట్ లెవెల్ ఓకే నేను నీకు స్పెషల్ బ్యాడ్జ్ ఇస్తానని పెట్టచ్చు. సెకండ్ లెవెల్లో మీరు సెకండ్ లెవెల్ మెంబర్షిప్ తీసుకుంటే నేను మీకు నా వీడియోస్కి ఎర్లీ యాక్సెస్ ఇస్తాను అని చెప్పొచ్చు, వాళ్ళకి స్పెషల్గా ఎనేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ అన్నేమ్డ్ లెవెల్ అంటే మూడో లెవెల్లో ఏదైనా స్పెషల్గా పెట్టి మీకు నా మొబైల్ నెంబర్ ఇస్తానో, లేదంటే మీకు స్పెషల్గా ఏదైనా లైవ్ జరిగేటప్పుడు స్పెషల్ స్టిక్కర్స్ ఇస్తాను, స్పెషల్ యాక్సెస్ ఇస్తానో. సో ఈ విధంగా మనమైతే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 3 లెవెల్స్ 4 లెవెల్స్ ఉన్నాయి. లేదు ఫ్రమ్ స్క్రాచ్ నాకేం మీరు ఇచ్చేటివి ఏం అవసరం లేదు టెంప్లెట్స్, నేనే నా ఓన్గా అమౌంట్ థింగ్స్ అన్ని చూస్ చేసుకుంటాను అంటే ఇక్కడ మీరు స్క్రాచ్ ఫ్రమ్ అని చెప్పి కొట్టచ్చు అనమాట, సెలెక్ట్ చేసుకొని. మనమైతే 3 లెవెల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, నేనైతే ఇప్పుడు 3 లెవెల్స్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ మీరు నెక్స్ట్ అని కొట్టినట్లయితే ఇక్కడ చూడండి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టైలర్ యువర్ ఆఫర్ టు వర్క్ ఫర్ యూ యాజ్ వెల్ వ్యూవర్స్. సో మీకు ఈ ఆఫర్స్ పర్క్స్ డెలివరీస్ ఇవన్నీ ఉంటాయి. అన్నేమ్ లెవెల్ 1 అని ఉంది, అన్నేమ్ లెవెల్ 2, అన్నేమ్ లెవెల్ 3 అని ఉంది. మీరు దీనికి లెవెల్స్కి నేమ్స్ ఇవ్వచ్చు. చూడండి ఇక్కడికి వచ్చి ఎడిట్ అని కొట్టేసి ఇక్కడ అన్నేమ్లో ఫస్ట్ వచ్చేసి నేనైతే సిల్వర్ అని ఇద్దాం అనుకుంటానట. సిల్వర్ ఓకే సిల్వర్. దీనికి వచ్చేసి కాస్ట్ ఇండియన్ రూపీస్ ప్రకారం పాపులర్ 89 అంట. సో నేనైతే ఓకే 89 అలాగే పెట్టేద్దాం, 89 రూపీస్ ఇండియన్ కరెన్సీ ప్రకారం. లాయల్టీ బ్యాడ్జెస్ అది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా సరే పర్క్ యాడ్ చేయాలనుకుంటే పర్క్ అయితే యాడ్ చేయొచ్చు. సెకండ్ మెంబర్షిప్ లెవెల్ చార్ట్ ఓన్లీ అంటే ఇక్కడ లైవ్ చార్ట్స్ ఉంటాయి. ఇంకా మీరు ఏదైనా మార్చాలంటే వాళ్ళకి మార్చచ్చు అనమాట. మెంబర్స్ ఓన్లీ వీడియోస్, ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, మెంబర్స్ లైవ్ చార్ట్స్ అంటే వీళ్ళకి లైవ్ చార్ట్స్లో స్పెషల్గా ఇస్తాం అనమాట. దీస్ యూజర్స్ కెన్ చార్ట్ ఇన్ లైవ్. సో మనం ఇట్లా మనకి ఇష్టం వచ్చింది అనమాట ఇచ్చేసి. అదేవిధంగా ప్రియారిటీతో కామెంట్స్, వీళ్ళకి కామెంట్స్లో ప్రియారిటీ ఇస్తాము అంటే వీళ్ళు కామెంట్ చేస్తే లైవ్లో వీళ్ళకే ఫస్ట్ కామెంట్ అనేది చేస్తాము అని చెప్పేసి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా యాక్సెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సిల్వర్ అని ఇచ్చాము, నేము లెవెల్, ఆ తర్వాత ఇండియన్ రూపీలో నేనైతే 89 రూపీస్ ఇవ్వడం జరిగింది. లాయల్టీ బ్యాడ్జ్ వీళ్ళకైతే పింక్ కలర్ బ్యాడ్జ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్ అంటే వీళ్ళకి లైవ్ చాట్లో వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే ఫస్ట్ వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ప్రియారిటీ టు ద కామెంట్స్, వీళ్ళకి కామెంట్స్ పెడితే వీళ్ళకి ప్రియారిటీ కామెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ డన్ అని కొట్టాలన్నమాట. ఓకే ఇక్కడ చూడండి సిల్వర్ అని వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఇది అదేవిధంగా సేమ్ ఎడిట్ చేయాలంటే సిల్వరు, నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ అనుకుందాం. ఓకే గోల్డ్ లెవెల్ ఇది వచ్చేసి 299 రూపీస్ అని చెప్పేసి ఉందన్నమాట సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ మనకైతే ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, మెంబర్ షౌట్ అవుట్స్, అదేవిధంగా ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్, మెంబర్షిప్స్ ఓన్లీ వీడియోస్, మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్. సో ఇక్కడ ఇవన్నీ పెట్టచ్చు అనమాట మీరు పెట్టాలనుకుంటే. సో మనకి పర్క్స్ కూడా యాడ్ చేయాలంటే ఇక్కడ మనం యాడ్ పర్క్స్ అని చెప్పేసి పర్క్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనమైతే ఇన్నేం అవసరం లేదు, జస్ట్ ఈ 299 రూపీస్ చూసుకుంటే అంటే లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్ అని సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళు మాత్రమే లైవ్ స్ట్రీమ్ లేకైతే జాయిన్ అవ్వగలుగుతారు, లేదంటే ఎర్లీ యాక్సెస్ టు ద న్యూ వీడియోస్ అని చెప్పేసి. సో ఇవన్నీ పెట్టేసి పర్క్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు అనమాట. మనం ఏమని యాడ్ చేయొచ్చు, వ్యూవర్స్ ఎర్లీ యాక్సెస్ టు మై న్యూ వీడియోస్ 4 hours బిఫోర్, 4 hours ఎర్లీ అంటే 4 గంటల ముందుగానే వీళ్ళకైతే వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ టైటిల్ అన్ని ఇవన్నీ మెన్షన్ చేయాలనుకుంటే ఇవన్నీ మీరైతే మెన్షన్ చేయొచ్చు అనమాట. సరేనా, ఇంకా ఏదైనా కొత్త పర్క్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ డన్ అని కొడితే ఇది అయిపోతుంట, అంటే మనం సెకండ్ లెవెల్ గోల్డ్ అనమాట. ఇప్పుడు థర్డ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఎడిట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి డైమండ్ అని పెడదాం. ఇది డైమండ్ లెవెల్ అంటే హయ్యర్ లెవెల్ అనమాట, అంటే 1099 రూపీస్. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఏమేమి ఇస్తాం వీళ్ళకంటే కనెక్టింగ్ ఆన్ సోషల్ మీడియా అంటే నా ఫేస్బుక్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ వీళ్ళతో డైరెక్ట్గా కనెక్ట్ అవుతానని. నెక్స్ట్ పర్క్ యూనిక్ టు యువర్ ఆడియన్స్. సో మనకైతే వీళ్ళకైతే ఏం చెప్తా స్పెషల్. నెక్స్ట్ వీళ్ళకి మెంబర్స్ ఓన్లీ యాక్సెస్, మెంబర్ షార్ట్అవుట్స్, మెంబర్స్ ఓన్లీ చాట్ రూమ్, ఫొటోస్ ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ మెషిన్, వర్చువల్ వీడియో కొలాబరేషన్స్ అంటే వీళ్ళతో నేను వర్చువల్గా వీడియోలో 1-to-1 కనెక్ట్ అవుతా వీళ్ళతో అని చెప్పి వర్చువల్ వీడియో కొలాబరేషన్స్ అని పెట్టిన. అదేవిధంగా పర్క్ డిస్క్రిప్షన్ వచ్చి ఐ విల్ షేర్, వీళ్ళకి నేను ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీళ్ళకి నేను నా మొబైల్ నెంబర్ షేర్ చేస్తాను పెడతాను అనమాట. ఐ విల్ షేర్ మై
మొబైల్ నెంబర్ అండ్ విల్ సెలబ్రేట్ దిస్. ఇలా బర్త్డేస్ని మనం సెలబ్రేట్ చేద్దామని పెడదాం అనమాట. నేను పెడదాం అనుకుంటాను. విల్ సెలబ్రేట్ దిస్ మెంబర్స్ బర్త్డేస్ ఆన్ మై ఛానల్. సో అంటే వీళ్ళకి స్పెషల్గా మనమైతే ఈ విధంగా ఇస్తానన్నమాట. సో బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తాము, అదేవిధంగా నా మొబైల్ నెంబరు షేర్ చేస్తామని చెప్పి వీళ్ళకైతే మనమైతే ఇవ్వడం జరుగుతుంది. ఇదే అనమాట ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నేను ఇదైతే డన్ కొడతాను అనమాట. సో ఇది నేను డన్ ఇక్కడ చూడండి, నేనైతే 3 లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి సిల్వర్ 89 రూపీస్ కాస్ట్. సో అంటే వీళ్ళకి లైవ్ చాట్లో స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గోల్డ్ అనమాట. ఇక్కడ దగ్గర దీని కాస్ట్ 299 రూపీస్ ఈ మెంబర్షిప్. దీన్ని తీసుకుంటే కన్నా వీళ్ళకి ఎర్లీ యాక్సెస్ అంటే 4 అవర్స్ ముందే నా వీడియోస్ ఎర్లీ యాక్సెస్ ఇస్తాను. అదేవిధంగా థర్డ్ లెవెల్ వచ్చేసి డైమండ్ అనమాట. డైమండ్ లెవెల్తో మెంబర్షిప్ తీసుకుంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళకి నా మొబైల్ నెంబర్ షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్చువల్లో వీడియోస్తో ఇంటరాక్ట్ అవుతాను. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళ బర్త్డేస్ మన ఛానల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మెంబర్షిప్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ఇవన్నీ చేయడం జరుగుతుందని ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామన్నమాట. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం మీరు ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలంటే 6 లెవెల్స్ వరకు అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 6 లెవెల్స్ వరకు ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోవాలనుకుంటే. సో నెక్స్ట్ నేనైతే ఇవన్నీ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేటప్పుడు ఏందో ఎర్రర్ వచ్చింది అనమాట. ఉండండి ఒకసారి చూద్దాము ఏమంటే ఇది. ఓకే, సెలెక్ట్ ద పర్క్. ఓకే, పర్క్ అనేది సెలెక్ట్ చేయలేదన్నమాట. సో ఓకే, ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ అని పెడదాం. నెక్స్ట్ ఇక్కడ పర్క్ వచ్చేసి కనెక్టింగ్ అండ్ సోషల్ మీడియాని పెట్టినాం కదా, ఇక్కడ పెట్టడం మానేసినట్టున్నాం. అది చూసుకోకపోవడం రాలా. ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం, డన్ అని కొడదాం. ఇక్కడ చూడండి 3 లెవెల్స్ ఓకే కొట్టాం. నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్ అని కొడదాం అనమాట. సేవ్ నెక్స్ట్ అని కొడదాం. ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ ఏమని వచ్చిందంటే సిల్వరు, గోల్డ్, డైమండ్ ఇవి 3 ఉన్నాయి. సో ఈ 3టికి మీరు ఈ విధమైన యాక్సెస్, ఈ విధమైన లాయల్టీ బ్యాడ్జెస్ ఇద్దాం అనుకుంటున్నారు. మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా, మీరు ఇచ్చింది ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి ఇక్కడైతే మనకైతే అడగడం జరిగింది. సో ఇవన్నీ చెక్ చేసుకొని చూడండి. అంటే ఇది మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయలేరు అనమాట. డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఒకసారి ఇచ్చేసిన తర్వాత చేయలేం కాబట్టి మళ్ళీ చూసుకోండి. సబ్మిట్ ఫర్ రివ్యూ. ఇది 2 to 3 అవర్స్ రివ్యూకి అయితే పడుతుంది అనమాట ఖచ్చితంగా. సో ఇప్పుడు మనమైతే సబ్మిట్ ఫర్ రివ్యూ అని కొట్టేసాం అనమాట. సో ఇది రివ్యూ అయ్యేదానికి దగ్గర 2 to 4 అవర్స్ అయితే పడుతుంది. అన్నాక మనం వెయిట్ చేయకుండా మిగిలిన స్టెప్స్ కూడా కంప్లీట్ చేద్దాం ఫాస్ట్గా. కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి 17% కంప్లీటెడ్. అప్ టు నౌ ఇప్పటి వరకు అయితే 17% కంప్లీటెడ్ ఇన్ రివ్యూ అని పడింది. ఇది రివ్యూలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ డిఫాల్ట్ పర్క్స్. మీరు ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే పర్క్స్ చేసుకోవచ్చు. అంటే చూడండి అప్లైడ్ మై ఓన్. ఈ ఇమోజీస్ అనేది ఆఫ్టర్ 1 మంత్ ఇది ఇస్తారా, సెకండ్ మంత్ ఇది ఇస్తారా, థర్డ్ మంత్ మీ మెంబర్షిప్ కంటిన్యూగా తీసుకుంటే వాళ్ళకి మీరు ఏమన్నా స్పెషల్ ఇమోజీస్ ఇస్తారా అని అడుగుతుందన్నమాట. లేదు యూజ్ జనరిక్ యూట్యూబ్ జనరేట్ బ్యాడ్జ్, అంటే యూట్యూబే జనరేట్ చేసి బ్యాడ్జెస్ ఇవ్వాలని మీరు కావాలనుకుంటే మీరు మీ ఓన్గా పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్ నుంచి జనరేట్ చేసింది పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ నుంచి జనరేట్ చేసింది పెడతాను అనమాట. ఇక్కడ న్యూ మెంబర్కి అయితే ఈ బ్యాడ్జ్, 1 మంత్ అయితే ఈ బ్యాడ్జ్, 12 మంత్స్ అయితే ఈ బ్యాడ్జ్ ఇట్లా వస్తాయి. నెక్స్ట్ అని కొడతాను అనమాట. యూట్యూబ్ ఇచ్చింది నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. నాకేం అవసరం లేదన్నమాట స్పెషల్గా. లేదు మీరు ఏదైనా స్పెషల్గా మీరు లైవ్ చాట్ చేసేటప్పుడు ఈ బ్యాడ్జెస్తో మీరు మీ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబర్స్తో ఈ బ్యాడ్జెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. బట్ నాకైతే ఏం అవసరం లేదనమాట. నేనైతే బై డిఫాల్ట్గా ఉన్నట్టే తీసుకుంటాను. నెక్స్ట్ అని కొడతాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది ఆప్షనల్ ఫీచర్స్ అనమాట. రికగ్నైజ్ ఆన్ యువర్ ఛానల్ పేజెస్. అంటే మీరు ఎప్పుడైతే 8 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది మీ దగ్గర సబ్స్క్రిప్షన్ అదే డబ్బులు పెట్టి తీసుకుంటే వాళ్ళు మీకు డిస్ప్లే అవ్వాలని అడుగుతుంది అనమాట. అంటే 8 మెంబర్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే మంచిదే కదా, తీసుకుంటే దాంట్లో ఏముంది చెప్పండి. ఇంకా మనకే ఇంకా హైలైట్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ మెంబర్షిప్స్ డబ్బులు పెట్టి తీసుకుంటే మనకి కొంచెం సపోర్ట్ అందించినట్టు ఉంటుంది. కాబట్టి తీసుకుని అట్లే పెడదాం. ఈ 3 అయితే ఆన్లోనే పెట్టండి. నెక్స్ట్ సేవ్ అని కొట్టండి. ఈ ఆప్షనల్ ఫ్యూచర్స్ సేవ్ అవుతాయి. చూడండి ఇక్కడ సేవ్ అయిన వెంటనే డన్ అని పడింది కదా. ఓకేనా, ఇక్కడ డన్ అని పడింది. ఈ డన్ అయిన వెంటనే అనౌన్స్ యువర్ మెంబర్షిప్స్, అంటే ఈ మెంబర్షిప్స్ అనేది అనౌన్స్ చేయని చెప్తాను యూట్యూబ్. అంటే మీరు ఏదైనా వీడియోస్ చేసి అనౌన్స్ చేయండి, లేదంటే లైవ్స్కి వెళ్ళండి. లైవ్కి వెళ్ళి మీరు మెంబర్షిప్ క్రియేట్ చేశారు, మీ సబ్స్క్రైబర్స్ని మెంబర్షిప్ తీసుకోమని చెప్పండి.
అదేవిధంగా ఇంకేదన్నా 1-to-1 ఇంటరాక్షన్ పెడతారు, లేదంటే ఏదైనా పోస్ట్ చేస్తారు, కమ్యూనిటీ పోస్ట్ చేసి మీరు మీ మెంబర్షిప్ని అనౌన్స్ చేస్తారా అని చెప్తాను అనమాట. ఇవన్నీ మీకైతే రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కూడా అమౌంట్ అనేది ఫ్యూచర్లో సంపాదించుకోవచ్చు అనమాట, ఎక్కువ అమౌంట్ సంపాదించుకోవచ్చు ఈ మెంబర్షిప్ ద్వారా. సో కాబట్టి మీరు కావాలంటే చేయొచ్చు, లేదంటే ఏం అవసరం లేదు, బట్ మీరు చేస్తేనే మంచిది. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్లకు తెలుస్తుంది కదా, ఓకే మనకంటూ మన సబ్స్క్రైబర్, మన యూట్యూబ్ క్రియేటర్ ఈ మెంబర్షిప్ పెట్టుకున్నాడు, జాయిన్ అవుదామని వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి తెలియాలంటే మీరు ఒక వీడియో చేస్తేనే మంచిది, మీకు దాని ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనమైతే దీని అయితే ఓకే అని పెట్టేసి డన్ అని కొట్టేద్దాం. మనం కావాలంటే ఫ్యూచర్లో వీడియో అయితే చేద్దాం ఖచ్చితంగా, దీని గురించి అయితే ఒక వీడియో చేస్తా. దయచేసి జాయిన్ అవ్వాలంటే ఎవరైనా జాయిన్ అవ్వండి. సో అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ టు వెల్కమ్ న్యూ మెంబర్స్, అంటే మీరు ఏదైనా సరే పోస్ట్ అంటే న్యూ మెంబర్స్ ఎవరైతే మీ దాంట్లో మెంబర్షిప్ తీసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ పోస్ట్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి కమ్యూనిటీ పోస్ట్ అనమాట. ఓకేనా, ఒక కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టమని అడుగుతుంది అనమాట. ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి పెడదాం. సో ఇక్కడికి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మెంబర్షిప్. సో అని చెప్పేసి మనమైతే ఇది ఓన్లీ మెంబర్షిప్స్కి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇదైతే విజిబిలిటీలో ఉంటుంది. ఎలాగంటే చూడండి, కావాలంటే మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇది పోస్ట్ అని కొడతా. ఓకేనా, పోస్ట్ అని కొట్టిన వెంటనే ఇక్కడ చూడండి, ఇది ముందుది ఇక్కడ ఏం లేదనమాట. ఇక్కడ చూడండి మెంబర్స్ ఓన్లీ అని కనబడుతుందా మీకు? సో ఈ పోస్ట్లో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే కనబడుతుంది. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనబడేట్టుగానే మనమైతే పోస్ట్లు అనేది షెడ్యూల్ చేయొచ్చు. ఇంతకుముందు చూడండి 3 days అగో ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మెంబర్స్ ఓన్లీ అని చెప్పేసి ఉందనమాట. సో అంటే ఈ ఫ్యూచర్ కూడా మనమైతే వాళ్ళకి ఎనేబుల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తానమాట. ఇది అయిపోయింది కదా, మనకి అయిపోయిన వెంటనే సో దీన్ని ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేద్దాం, అయిపోతుంది. ఇక్కడ చూడండి, సో 100% కంప్లీటెడ్. మీ మెంబర్షిప్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్రూవ్డ్ అని పడుతుంది, సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్స్. సో ఈ మెంబర్షిప్ అనేది ఇంతకుముందు ఎలా ఉండిందంటే, ఎప్పుడైతే మనం 30,000 ఒక 3 years 4 years బ్యాక్ ఎప్పుడైతే 30,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామో, లేదా 20,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామో అప్పుడే మెంబర్షిప్స్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది, నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం. బట్ కొంతమందికి 10,000 అయిందంటే, నాకైతే 3,000 వరకే అయిందనమాట. కానీ నాకు అప్పుడే ఎనేబుల్ ఇచ్చేసారనమాట ఈ మెంబర్షిప్స్ అనేటివి. సో అంటే ఇవి డిపెండ్స్ అపాన్ క్రియేటర్స్ అనమాట. అంటే వీడియోస్ యూట్యూబ్కి నచ్చిందంటే ఓకే, దీంట్లో ఏదో కంటెంట్ ఉంది, మేబీ వీళ్ళకి మెంబర్షిప్ ఇవ్వచ్చు అని వాళ్ళు ఓకే అనుకుంటే మనకైతే ఆ మెంబర్స్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనమైతే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకైతే మెంబర్షిప్ అప్రూవ్ అయింది. మీరు కావాలంటే మనకైతే ఒక మెయిల్ కూడా జనరేట్ అయ్యి ఉంటుంది, చూడాలనుకుంటే మీరైతే చూసేయచ్చు అనమాట. చూడండి రివ్యూకి వెళ్ళింది కదా, యువర్ వర్క్స్ ఇన్ రివ్యూ తర్వాత ఇక్కడ మనకి అప్రూవ్డ్. ఓకే, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఆన్ సెటప్ క్లోజర్ లాంచింగ్ మెంబర్షిప్స్ అండ్ యువర్ ఛానల్ అండ్ రీచింగ్ యువర్ ఫ్యాన్స్ న్యూ ఎగ్జైటింగ్ వేస్. సో కాబట్టి మెంబర్షిప్ అనేది అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు మెంబర్షిప్ ద్వారా కూడా అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు. అన్ని డన్ అయిపోయాయి, చూడండి డన్ ఉన్నాయి, అన్ని డన్. ఇది కూడా పోస్ట్ కూడా డన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ జస్ట్ మనం టర్న్ ఆన్ అని కొడితే చాలన్నమాట. ఓకేనా, టర్న్ ఆన్. సో ఇది చెప్తుంది, టర్న్ ఆన్ ద ఛానల్ మెంబర్షిప్స్ చేసుకుంటామని అడుగుతుంది. చూడండి టర్న్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఛానల్ మెంబర్షిప్ చూడండి, ఎర్న్ ఆన్ యూట్యూబ్ మెంబర్షిప్స్ అంటే మీ దగ్గర ఎవరైనా మెంబర్షిప్ తీసుకుని ఇక్కడ మనకైతే కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనమే ఇప్పుడే ఎనేబుల్ చేసాం కాబట్టి ఇంకా ఎవరు మెంబర్షిప్ తీసుకోలేదు కాబట్టి ఇదైతే మనకైతే ఓకే అయింది. ఈ మెంబర్షిప్ అనేది వచ్చిందా లేదా మన దానికి, మన ఛానల్కి అని చూద్దాం అనమాట. ఒక సెకండ్. ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి నా ఛానల్ ఓపెన్ చేస్తాను అనమాట. నా ఛానల్ వచ్చేసి జర్నీ విత్ సిరి అండ్ బాలాజీ అని నా ఛానల్ని ఓపెన్ చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ అని వచ్చింది కదా, జాయిన్. సో ఇక్కడ జాయిన్ అని కొట్టి చూడండి, జాయిన్ విత్ సిల్వర్ 89 అని చెప్పేసి ఉందన్నమాట. ప్రస్తుతానికైతే మనకి ఇది. నెక్స్ట్ గోల్డ్ సెలెక్ట్ చేసుకుంటారా? గోల్డ్ అయితే ఇది ఎర్లీ యాక్సెస్ టు వీడియోస్, మెంబర్షిప్స్, లైవ్ స్ట్రీమ్స్, ఎర్లీ యాక్సెస్ టు ద న్యూ వీడియోస్ 4 hours బిఫోర్. డైమండ్ కనెక్టింగ్ టు ద సోషల్ మీడియా, కనెక్టింగ్ ఆన్ సోషల్ మీడియా, వర్చువల్ వీడియో కొలాబరేషన్స్. అదేవిధంగా నెక్స్ట్ ఐ విల్ షేర్ మై మొబైల్ నెంబర్ అండ్ విల్ క్రియేట్ బర్త్డే ఇన్ మై ఛానల్. సో ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి మనం జాయిన్ అని కొడితే
వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మనకి ఇక్కడ జాయిన్ అయ్యి మనకి అదైతే మన ఛానల్లో ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ మెంబర్షిప్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనమైతే మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మెంబర్షిప్స్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి, ఈ విధంగా కస్టమైజేషన్ చేసుకోవాలి. సో కాబట్టి ఇంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ అందించండి. సో మీకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎవరైతే క్రియేటర్స్గా బికమ్ అవుదాం అనుకుంటున్నారో. అదేవిధంగా మన ఛానల్లో మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి, మానిటైజేషన్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఆ తర్వాత బెస్ట్ మైక్స్ ఏమేమి ఉన్నాయి ఫర్ యూట్యూబర్స్ బిగినర్స్కి, సో ఈ వీడియోస్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. దయచేసి వాటిని కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.